భర్త పక్షవాతంతో మంచాన పడ్డాడు. చిన్న కూతురికి పెళ్లి చేసేసింది. 22 ఏళ్ల పెద్ద కూతురు ఇంట్లోనే ఉండేది. ఈమెకు కూడా పెళ్లి చేసేసి మనవడు మనవరాళ్లను ఎత్తుకునే వయసులో 24 ఏళ్ల కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చిచి, నీకు సిగ్గుశరం లేదా? ఈ వయసులో ఇదేం పాడు పని అని మందలించారని ప్రియుడితో కలిసి ముందు భర్తను చంపేసింది. ఆ తర్వాత కన్న కూతుర్ని కూడా హత్య చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక అనుమానాస్పద మృతి కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఈ దారుణ విషయాలు తెలిసి పోలీసులే షాక్కి గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 28న కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో ఓ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. చుట్టుపక్కల క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ లభించిన ఆధారాల ప్రకారం మృతి చెందిన అమ్మాయి చిట్యాల మండలం ఒడతల గ్రామానికి చెందిన 22 ఏళ్ల కప్పల వర్షినిగా గుర్తించారు. అయితే అదే నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్లో తన కూతురు కనిపించడం లేదని తల్లి కప్పల కవిత ఫిర్యాదు చేసింది. దీంతో ఈ హత్యలో తల్లి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కాటారం మండలం గంగారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ పైన కవిత మరో వ్యక్తి కలిసి వస్తుండగా వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ బైక్ ఆపకుండా పారిపోయేందుకు చూశారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు. కప్పల కుమారస్వామి మొదటి భార్య మృతి చెందటంతో తాడిచర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన కవితను ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కూతుళ్లు. చిన్న కూతురుకు పెళ్లి చేశారు. దీంతో చిట్యాల మండల ఒడితల గ్రామంలోనే పెద్ద కూతురు కప్పల వర్షిని, తల్లి కవిత, తండ్రి కుమారస్వామి నివసిస్తున్నారు. 5 ఏళ్ల కిందట కుమారస్వామికి పక్షవాతం వచ్చింది. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల జంజర్ల రాజ్ కుమార్ కవితకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన భర్త, కూతురు కవితను పలుమార్లు మందలించారు. మంచాన పడిన భర్త నసెక్కువైపోతుందని భావించిన కవిత ప్రియుడు రాజ్ కుమార్తో కలిసి జూన్ 25వ తేదీన ఇంట్లో కూతురు లేని సమయంలో గొంతు నులిమి హత్య చేసింది. అయితే అనారోగ్యంతో భర్త చనిపోయాడని బంధువులను కవిత నమ్మించింది. పెద్ద కూతురికి అనుమానం వచ్చి తల్లిని నిలదీసింది. నువ్వే చంపేశావు కదా అని ప్రశ్నించింది. దీంతో కూతుర్ని కూడా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది. ప్రియుడు రాజ్ కుమార్తో కలిసి ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో వర్షిని గొంతు నులిమి హత్య చేసి డెడ్ బాడీని సంచిలో వేసుకుని ఒడితల శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో దుబ్బగట్టు గుట్ట పొదల్లో పడేశారు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని ఎవరైనా చూస్తే తమ పైన అనుమానం వస్తుందేమో అని భావించి గత నెల 25న శవాన్ని రాజ్ కుమార్ మరో సంచిలో తీసుకుని బైక్ పైన కాటారం సమీపంలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో పడేశారు. ఎవరో క్షుద్ర పూజలు చేసి చంపేసినట్లు నమ్మించడానికి శవం పక్కన నిమ్మకాయ, బొగ్గులు ఉంచి ముగ్గులు కూడా వేశారు. కానీ పోలీసుల విచారణలో ప్రియుడి కోసం భర్తనే కాకుండా కన్న కూతుర్ని కూడా చంపేసిన తల్లి బాగోతం అంతా బయటపడింది. ఇది ఒక కాటరంలో ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది. ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటే 28th రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ, విమెన్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాటరా పోలీస్ స్టేషన్లో దొరికింది. ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము నిమ్మకాయ ఇది పెట్టడం జరిగింది, కుంకు పెట్టడం జరిగింది, అది మనం చూసాం. సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షని సీజ్ ఫ్రమ్ ఒడితల విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉంది. ఫిమేల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది. ఆ ప్రకారంగా కాటారం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో స్పెషల్గా టీమ్ ఫామ్ చేసి
మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కప్పలా కుమార్ స్వామి. అతనికి 2 మ్యారేజెస్ అయింది. దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్. అమ్మాయి నుంచి 2 డాటర్స్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని హూ ఇస్ అ డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సిక. సో లాస్ట్ 5 years నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్కి పారాలిసిస్ ఉంది. సో అతను బెడ్ రిడన్ లో ఉన్నాడు. సో అప్పుడు మధ్య ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఇస్ అ 24-year-old అతను మధ్యలో ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25th 6 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కర్ట్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేం చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమ తర్వాత నిమ్కా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 accused person. సో దాంట్లో మనము కాటరాం పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిటియాల్ పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దిస్ 2 people నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ 2 months లో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం.